సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి అనేక యాంగిల్స్లో అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ రోజున మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఆరోగ్యానికి, విద్యకు, భవిష్యత్తుకు ముప్పు ఎలా ఉంటుంది, ఎందుకు ముప్పు అవుతుంది, ఏమిటా ముప్పు అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా అవసరం అండి. ఎందుకంటే ఎక్కువగా యువతే ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తుని బూడిద చేసుకుంటున్నారు. అంచేత దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సమస్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కొంతమంది పెద్దలకు మాత్రమే, ఎవరికో డబ్బున్న వాళ్ళకే ఉండేది. ఇలాగా పెద్దలకు మాత్రమే పరిమితమైన సమస్య నేడు పాఠశాలలు, కళాశాలలు, యువత, ఉద్యోగులు, కుటుంబాల వరకు విస్తరించిపోయిందండి. కేవలం యువతే కాదు, కళాశాలలోకి, విశ్వవిద్యాలయాల్లో కూడా, అలాగే ఉద్యోగం చేసే చోట్ల, చివరి కుటుంబాల్లో కూడా చేరిపోయింది. సమస్య అయిపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, కుటుంబానికి, సమాజానికి, దేశ భవిష్యత్తుకే ప్రమాదంగా మారింది. అది గుర్తించండి. మాదక ద్రవ్యాలు మొదట్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఒత్తిడి నుంచి ఉపశమాన్ని కలిగిస్తున్నట్లుగా అనిపించవచ్చు. సాధారణంగా అలాగే అనిపిస్తుందండి. అబ్బాయి ఏమిటో డల్గా ఉందిరా, అసలు మూడే బాగుండలేదురా, 2-3 రోజులు చాలా ఇది ఉంది. ఎందుకురా అంటే ఏమిటో తెలియట్లా, మహా డల్గా ఉంది, ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఏమి చేయాలనిపించలేదు. ఇది వేసుకోకాస్త అది ఫ్రెండ్ తీస్తాడు. అయిపోయి కూర్చోక్కడ, భలే బాగుందిరా, ఏమి ఇచ్చారా నాకు, నువ్వు ఏం వర్షాలు వచ్చిందిరా అంటాడు. అంతే. ఒక్కరోజు మళ్ళీ నా మరుసటి రోజుకి మళ్ళీ ఒరే నిన్న చెప్పాను నువ్వు నీకు ఇలా ఉందని, ఇవాళ కూడా అలాగే ఉందిరా, నాకేమిటి అది ఏదో ఇవ్వరా అంటాడు. మళ్ళీ ఇస్తాడు. ఇక అంతే, దాసోహం. అంచేత చూడగి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ నిదానంగా అది శరీరాన్ని, మనస్సుని, వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తాయి. అది గుర్తుంచుకోండి. శరీరాన్ని పాడు చేస్తాయి, ఆరోగ్యాన్ని, లివర్ పాడవుతుంది, కిడ్నీ పాడైపోతుంది, హార్ట్ పాడవుతుంది, బ్రెయిన్ పాడైపోతుంది. తర్వాత మనస్సుని, ఇక మన వ్యక్తిత్వం కూడా టోటల్గా దిగజారిపోతుంది. మొదట సరదాగా ప్రారంభ అలవాటు తర్వాత వ్యసనంగా మారి జీవితాన్నే నాశనం చేసే స్థితికి తీసుకెడుతుంది ఈ అలవాటు. ఒకసారి వ్యసనానికి బానిసైన వ్యక్తి తనపై తన నియంత్రణ కోల్పోతాడు. అది గుర్తించండి. ఒక్కసారి బానిసైతాడు, మానదాన చచ్చిన మానలేడు. మందేనా మానగలడు, కానీ ఈ గంజాయి కానివ్వండి, ఎల్ఎస్డి కానివ్వండి, ఇంకోటి కానీ చచ్చిన మానలేడు. ఇంక దాని కంట్రోల్ తప్పిపోయిన మాట, దాని కంట్రోల్కి వెళ్ళిపోతాడు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు దెబ్బతింటుంది. అర్థం చేసుకోండి, మెదడుతో పనితీరు దెబ్బతింటుంది. జ్ఞాపశక్తి తగ్గుతుంది. మొదట్లో చెప్పానే, బందేశ్వరబ్బా ఏమి ఇంద్రధనస్సులు కళ్ళ ముందు బెదురుతుంటాయి, కిక్కిస్తుంటాయి. కానీ తర్వాత జ్ఞాపశక్తి పోతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. కొందరిలో ఆందోళన, భయం, నిరాశ, మానసిక వ్యాధులు పెరుగుతాయి. మొట్టమొదటిలో దేనికోసం అయితే నాకు ఎట్లా కంగారుగా ఉందిరా, కంగారుగా ఉంటే మంది వేసుకోరా తగ్గిపోతుంది అంటాడు, వేసుకుంటే. కానీ ఏ కంగారుని అయితే తగ్గించిందో అది కంగారుని పెంచేస్తుంది. తర్వాత ఆందోళనని, కంగారుని పెంచేస్తుంది. అంచేత చివరికి ఆరోగ్యం అనేది మనిషికి అత్యవసర సంపద. ఆ సంపదను నిదానంగా పాడు చేస్తాయి. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం కదా, ఆరోగ్యం మహాభాగ్యం, ఇంకే మహాభాగ్యం దౌర్భాగ్యం మారిపోతుంది.
ఆరోగ్యం దౌర్భాగ్యంగా మారిపోతుంది. విద్యార్థుల జీవితంలో విద్య ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా అందరికీ. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటాం, అంతేనా? నేటి విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, అలాగే అసలు జనరేషన్స్ని చక్కగా తయారు చేసే ఉపాధ్యాయులు అవుతారు, దేశాన్ని నడిపించే నాయకులు అవుతారు. అయితే వీళ్ళే డ్రగ్స్ బానిసలైతే ఆ విద్యార్థుల చదువుపైన ఎంత ప్రభావం ఏర్పడుతుందో చూసుకోండి. నేటి విద్యార్థులు సైంటిస్టులా ఎందుకు పెరిగాయని వాళ్ళ నాసిరకం మనుషులుగా తయారైపోతున్నారు. తరగతులపై ఆసక్తి తగ్గిపోతుంది. అంటే చదువుకి బడికెళ్ళక పరీక్షలో మార్కులు పడిపోతాయి, లక్ష్యాలు మసకబారిపోతాయి, కొంత చదువుని మధ్యలోనే మానేస్తారు. జీవితంలో గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉన్న యువకులు మాదక ద్రవ్యాల వ్యసనాల కారణంగా తమ భవిష్యత్తు తామే నాశనం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ఎవరో చేసంలా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నాశనం చేసుకుంటారు. అవకాశం యువకులు ఇటు దూరంగా ఉండాలి, అటు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలు యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు అవుతున్నారంటే తోటి స్నేహితుల ఒత్తిడి, కుతూహలం. అబ్బా చూద్దాం, ఈ జనరేషన్ జడ్డుని చూసారండి, అబ్బా వీళ్ళకి చెప్పని అవసరం లేదండి. ఇంకా ఆల్ఫా జనరేషన్ అయితే చెప్పని అవసరం లేదు, వాళ్ళే చెప్తారు ఇది బాగుంది అని ముందే మనకు చెప్తారు. ఆల్ఫా జనరేషన్ అందరూ ఆల్ఫా జనరేషన్ తక్కువే కాదండి. జనరేషన్ జెడ్ ఏమో 1997 నుంచి 2012 వరకు జనరేషన్ జెడ్. 2012 నుంచి వచ్చారు చూసారా, వాడు పిల్లలు కాదండి, పిడుగులు అయిపోయారు. ఆల్ఫా జనరేషన్ వీళ్ళు ఇంకోళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్తారు, ఇంకోళ్ళకి చెప్తారు, ఆ పెద్దలకి చెప్తున్నారు. వీళ్ళు అలా తయారైపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? తోటి స్నేహితుల ఒత్తిడి, కుతూహలం, తాత్కాలిక ఆనందం కోసం ప్రయత్నించడం. ఇంకేంటి ఒత్తిడి తగ్గించుకోవాలని తప్పుడు ఆలోచన. సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ సమస్యలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, నిజమైన ధైర్యం డ్రగ్స్ తీసుకోవడంలో లేదు. వీళ్ళు ధైర్యంగా తీసుకుంటారు, ఏమో తీసుకుంటారు కదా. నిజమైన ధైర్యం డ్రగ్స్ తీసుకోవడం లేదు. దేంట్లో ఉందండి? డ్రగ్స్కి నో అని చెప్పడంలో ధైర్యం. ఎందుకంటే చుట్టూతా డ్రగ్స్ తీసుకునే వాళ్ళే, డ్రగ్స్ని ప్రోత్సహించేవాళ్ళే. అంటే డ్రగ్స్కి నో చెప్పడంలో ఉంది ధైర్యం. అది కావాలి ధైర్యం. అది అందరూ చెప్తున్నారని మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది వేసుకుని బాగుంటుంది, ఫ్రెండ్స్ చెప్పినందుకు చేస్తున్నా. సరైన నిర్ణయం తీసుకోవడం నిజమైన తెలివితేటలు. ఎవరైనా నిజం తెలిసి సరైన నిర్ణయం, వైజ్ డిసిషన్స్ అంటాం, విజడమ్ అంటాం. ఆ విజడం అవసరం. విజడం అంటే సరైనటి, అది మీ సరైన నిర్ణయం తీసుకోగలడం. మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, కుటుంబ జీవితం కూడా దెబ్బతింటుంది. తల్లిదండ్రుల నమ్మకం కోల్పోతారు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు దొంగతనం కూడా చేస్తారండి వీళ్ళు. ఎందుకోసం? డ్రగ్స్ కొనుక్కోవడం కోసం. హింస, నేరాలకు కూడా వీళ్ళు దారి చేస్తారు. వ్యక్తి వ్యసనం వెనక మొత్తం కుటుంబం కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. గుర్తుంచుకోండి, ఎవడైనా ఇంట్లో ఒకటి డ్రగ్స్ బానిసాడంటే ఆ ఇల్లు మొత్తం కన్నీటి పర్యంతంగా ఉంటుంది ఇల్లంతా. అందుకే డ్రగ్స్ సమస్యను వ్యక్తిగత అలవాటుగా చూడకుండా కుటుంబం సామాజిక సమస్యగా చూడాలి. తల్లిదండ్రుల పాత్ర కూడా దీనిలో చాలా ముఖ్యమైనదండి. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి, వారి సమస్యలను వినాలి. వాళ్ళు చెప్తుంటే ఎందుకు కాలేజీ కట్టలేదు అని అనిపించట్లేదు అంటే వినండి ముందు. వినకపోతే తర్వాత వాళ్ళు ఈ తోటి స్నేహితుడిగా పీ గ్రూప్ ప్రెషర్కి లోన్ అవుతారు. అంచేత వారి సమస్యలు వినాలి, వారి స్నేహితులు, అలవాట్లు, ప్రవర్తనలో మార్పులను గమనించాలి. భయపెట్టి కాకుండా ప్రేమతో, అవగాహనతో మార్గనిర్దేశం చేయాలి. పిల్లలు కుటుంబంలో ప్రేమ, ప్రోత్సాహం, ఆదరణ పొందినప్పుడు వ్యసనాల బారిన పడే అవకాశం చాలా తక్కువ. అది గుర్తించండి. పేరెంట్స్ సరైనటి ప్రేమ చూపిస్తే
ఆదరణ చూపిస్తే వాళ్ళ మాట వింటే తప్పకుండా తల్లిదండ్రులు మాట కూడా వింటారు. పారా మరి నీకు ఎక్కువైపోయింది అని తోసేస్తే లాభం. వినండి ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, నిజాన్ని చెప్పండి. వాళ్ళకి కాదు ఇంకో చిన్న చేసి చూపించండి. వాళ్ళు అడిగితే మొత్తాన్ని టోటల్గా రిజెక్ట్ చేయకండి. వాళ్ళకి దానికాలంటే ఆల్టర్నేటివ్ ఇంకోటి చూపించండి. వాళ్ళు ఏదో ఒకటి ఇంకో ఆల్టర్నేటివ్ చూపించండి, అంతేగా టోటల్గా రిజెక్ట్ చేసేయకండి. యువత తమ సమయాన్ని సానుకూల కార్యక్రమాలు వినియోగించుకోవాలండి. క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, కళలు, సామాజిక సేవ, సృజనాత్మక కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. వ్యక్తిత్వ వికాసం చాలు కాదు, ఖాళీ మనసు చెడు అలవాట్లకు నిలయం అవుతుంది, గుర్తించండి. కాబట్టి ప్రతి యువకుడు తన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధన కోసం కృషి చేయాలి. భవిష్యత్తు గురించి కళల్లో ఉన్న వారికి డ్రగ్స్ అవసరం ఉండదు. మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అంతిమ గమ్యం కాదు. సరైన వైద్య చికిత్స, కౌన్సిలింగు, కుటుంబ సహకారం, సమాజ మద్దతుతో వ్యసనం నుంచి బయటపడవచ్చు. వ్యసనానికి గురైన వారిని అవమానించకూడదు, వారికి సహాయం చేయాలి, పునరావాసం కల్పించాలి, సమాజం తిరిగి గౌరవప్రద జీవితం గడిపేలా ప్రోత్సహించాలి. అది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వ్యసనానికి గురైన వారిని అవమానించకూడదు, వారికి సహాయం చేయాలి, పునరావాసం కల్పించాలి, సమాజం తిరిగి గౌరవప్రద జీవితం గడిపేలాగా ప్రోత్సహించాలి. దేశానికి వెన్నుముక విద్యార్థులు. దేశ భవిష్యత్తు కూడా విద్యార్థి మీద ఉంటుంది. వారి ఆరోగ్యం, విద్య, వ్యక్తిత్వం, కళలు కాపాడటం మన అందరి బాధ్యత. మాదక ద్రవ్యాలు క్షణిక ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ జీవితకాల బాధను మిగులుస్తాయి. మాదక ద్రవ్యాలు ఒక క్షణం చేపే హుషారు ఇవ్వచ్చు, కిక్ ఇవ్వచ్చు, కానీ జీవితకాలం బాధను మిగులుస్తుంది అని గుర్తించండి. ఒక మంచి నిర్ణయం జీవితాన్ని నిర్మిస్తుంది, ఒక చెడు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇవన్నీ వినండి. ఒక మంచి నిర్ణయం జీవితాన్ని నిర్మిస్తుంది, ఒక చెడు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి డ్రగ్స్కి నో చెబుదాం, జీవితానికి ఎస్ చెబుదాం. డ్రగ్స్కి నో చెబుదాం, జీవితానికి ఎస్ చెబుదాం అనే సంకల్పంతో ముందుకు సాగుదాం. ఆరోగ్య యువత, వ్యసనరహిత సమాజం, సంతోషకరమైన కుటుంబాలు, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, వికసిత భారతదేశం కోసం మనందరం చేతులు కలుపుదాం. డ్రగ్స్ని తిరస్కరిద్దాం, ఆరోగ్యాన్ని, విద్యను, భవిష్యత్తును కాపాడుకుందాం. ఇదే మన బాధ్యత, ఇదే మన సమాజానికి నిజమైనది. ఇందుకోసమేనండి సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్. ఆ లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం.